అధికార పార్టీ దుర్వినియోగం వల్లే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆరోపించారు. ఇక సిట్టు దర్యాప్తు కాకుండా సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో కానీ విచారణ చేపట్టి తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్న ఈటెలతో మా ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ నుంచి బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సార్తో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ పేపర్ లీకేజ్ స్కామ్ ఎలా చూడదు? దీనికి సంపూర్ణమైన బాధ్యత తెలంగాణ ప్రభుత్వాన్ని మాత్రమే, ముఖ్యమంత్రి గారిని మాత్రమే. ముట్టడానికి సజీవ సాక్ష్యమే టీఎస్పీఎస్సీలో 6 ఎగ్జామ్స్, 4 పేపర్లు ఆల్రెడీ అయిపోయినాయి, అవి లీక్ అయిపోయినాయి. 2 ఎగ్జామ్స్ జరగాల్సిన లీక్ అయిపోయినాయి. కాబట్టి ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడు లేదు. 1947 చెల్లి ఇట్లాంటి ఉద్యోగాల భర్తీ కోసం కష్టాలు ఎప్పుడు ఇంత దుర్మార్గమైన పద్ధతి లేదు. సార్, అయితే మనం ప్రధానంగా ఈడీ దర్యాప్తు చేస్తున్న సందర్భంలో తమ కూతురు మీద ఉన్నటువంటి మమకారం లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. నిరుద్యోగులకి ఎటువంటి న్యాయం చేయాలి? అయితే ఇటు చూసుకుంటే తెలంగాణలో సంబంధించినటువంటి నిరుద్యోగులకి పెద్ద ఎత్తున నష్టం చేకూరదని చెప్పేసి మండిపడుతున్న పరిస్థితులు. అయితే నిరుద్యోగులకు సంబంధించి ఇప్పటికే తగిన న్యాయం చేయాలని చెప్పేసి ప్రధానంగా ఇటు బీజేపీ నాయకులు కావచ్చు, ఇటు విద్యార్థి సంఘాలకు సంబంధించిన నేతలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున విద్యార్థులకు జరిగినటువంటి అన్యాయాన్ని బయటికి తీసుకురావాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో శ్రీరామ్, ఇందిరాపార్క్.